సౌదీ మృతులకు 5 లక్షల పరిహారం ప్రకటించింది తెలంగాణ కేబినెట్. ఘటన దురదృష్టకరమని చెప్పింది. సీఎం అధ్యక్షతన కేబినెట్ భేటీ కొనసాగుతోంది. మృతులకు కేబినెట్ సంతాపం ప్రకటించింది. మంత్రి అజారుద్దీన్తో కూడిన బృందం వెంటనే సౌదీ వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. చనిపోయిన ఫ్యామిలీలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. మృతుల ఫ్యామిలీలోని 2 సౌదీకి తీసుకెళ్లి అక్కడే అంత్యక్రియలు చేసేలా సహకరించాలని అజారుద్దీన్కు ఆదేశించారు రేవంత్ రెడ్డి. రెడ్డిక మరిన్ని వివరాలు యాదగిరి అందిస్తారు. యాదగిరి చెప్పండి, కేబినెట్ భేటీకి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మమత, కొద్దిసేపటి క్రితమే కేబినెట్ సమావేశం సీఎం అధ్యక్షతన సెక్రటరియట్లో ప్రారంభమైంది. ఈ ప్రారంభంలోనే ఏదైతే సౌదీలో ఈ బస్సు ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం ప్రకటించారు. ఆ తర్వాత మొదటి డిసిషన్గా ఎవరైతే ఈ సౌదీ బస్సు ప్రమాదంలో మరణించారో ఆ బాధిత కుటుంబాలకు 5 లక్షల పరిహారం ఇవ్వాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఇక దీంతో పాటు మంత్రి అజారుద్దీన్ ఆధ్వర్యంలో ఒక బృందాన్ని, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక బృందాన్ని సౌదీకి వెంటనే పంపాలని చెప్పేసి కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఇందులో మంత్రి అజారుద్దీన్తో పాటు ఎంఐఎంఎల్ఏ ఒక ఎమ్మెల్యే ఉంటారు, ఎంఐఎంకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఉంటారు. తర్వాత ఆ మైనార్టీ విభాగానికి సంబంధించినటువంటి ఒక అధికారి కూడా ఇందులో ఉంటారు. సో వీళ్ళందరూ కూడా వెంటనే సౌదీకి వెళ్ళాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇక కేబినెట్లో కూడా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే అక్కడికి వెళ్ళి వెంటనే వీళ్ళందరూ కూడా వెళ్ళి ఈ బృందం వెళ్ళిన తర్వాత చనిపోయినటువంటి మృతదేహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మత సంప్రదాయాల ప్రకారమే వాళ్ళందరూ కూడా అక్కడే అంత్యక్రియలు చేసే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేయాలి, అక్కడ పూర్తి బాధ్యత తీసుకోవాలని చెప్పేసి క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. అయితే సౌదీకి వెళ్ళే బృందంలో ఎవరైతే ఈ మరణించారో ఆ మరణించిన వారి కుటుంబం నుంచి ఒక్కొక్క కుటుంబం నుంచి 2 ఈ బృందంతోని సౌదీకి తీసుకెళ్ళి అక్కడే అంత్యక్రియలు జరిగే విధంగా దగ్గరుండి చూసుకోవాలని చెప్పేసి ఇవాళ జరుగుతున్నటువంటి క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇవాళ ఉదయం నుంచి కూడా ఎప్పుడైతే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి తెలిసినప్పటి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రమాదానికి సంబంధించిన దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. సో ఎప్పటికప్పుడు అధికారులను అలర్ట్ చేస్తూ ఉన్నారు. తర్వాత ఇక మొదట ఎప్పుడైతే తెలిసినప్పుడు వెంబడే అధికారులను అలర్ట్ చేయడము, ఇటు సిఎస్ను అటు డీజీపీని కూడా అలర్ట్ చేశారు. తర్వాత ఎవరైతే ఈ వ్యవహారాలన్నీ చూస్తారో దీనికి సంబంధించినటువంటి అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎప్పటికప్పుడు ఆ వివరాలు తెలుసుకోవాలి. అందులో తెలంగాణ వారికి సంబంధించి ఎంతమంది ఎట్లా ఉన్నారు, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, సో ఈ ప్రమాద బారిన పడిన వారు ఎంతమంది ఉన్నారు అనేది ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకుంటున్నారు. ఇక ఏదైతే ఈ ప్రమాదం ఉందో ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునేందుకు, తర్వాత బాధిత కుటుంబాలు ఏవైతే ఉంటాయో ఆ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా అక్కడ వాళ్ళ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అని తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఇటు తెలంగాణలో సెక్రటరియట్లో ప్రత్యేకంగా ఒక కాల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. తర్వాత అదేవిధంగా ఢిల్లీలో కూడా తెలంగాణ భవన్లో కూడా దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక కాల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. సో ఇందులో ఎవరైతే కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారో వాళ్ళకు సంబంధించినటువంటి ఆ బాధిత కుటుంబాలకు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవడము, తర్వాత తెలుసుకున్న ఏదైతే ఈ సౌదీలో ఈ బస్సు ప్రమాదంకు సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయి ఆ వివరాలను కూడా వాళ్ళు దగ్గరుండి తెలుసుకొని ఆ వివరాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆ కుటుంబీకులకు తెలియజేయడం. సో ఇవన్నీ కూడా చేసే విధంగా ఇటు తెలంగాణలో సెక్రటరియట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. తర్వాత ఢిల్లీలో తెలంగాణ భవన్లో ఈ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి ఎక్కడ కూడా నిర్లక్ష్యం కాకుండా సో ఎప్పటికప్పుడు ఆ వివరాలు తెలుసుకుంటూ అక్కడ కావాల్సినటువంటి సహాయక చర్యలు లేదంటే ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, తర్వాత నిర్ణయాలు, ఇక ఎవరైతే ఈ కుటుంబీకులకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో అక్కడ మరణించారో ఆ మరణించిన వారికి సంబంధించినటువంటి వివరాలు ఆ కుటుంబీకులకు తెలియజేయడం. సో ఎంతమంది ఒకవేళ మరణించారు, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇట్లా ఓవరాల్గా ఈ అన్ని విషయాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఆ విషయంలో చాలా అధికారులను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే వస్తున్నారు. ఇక ఇవాళ జరుగుతున్నటువంటి ఈ కేబినెట్ సమావేశంలో మరణించిన వారికి ప్రతి కుటుంబానికి కూడా 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. తర్వాత ప్రత్యేకంగా మంత్రి అజారుద్దీన్ ఆధ్వర్యంలో ఒక బృందము వెంటనే సౌదీకి వెళ్ళి తర్వాత అక్కడ మత
వాళ్ళకు సంబంధించినటువంటి సాంప్రదాయాల ప్రకారమే అంత్యక్రియలు అక్కడే చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. క్యాబినెట్ కూడా ఇవాళ జరుగుతున్నటువంటి క్యాబినెట్లో కూడా దానికి సంబంధించి ఆమోదం కూడా తెలిపింది మమత.